అసలు మార్కెట్ని డిసైడ్ చేసేది ఎవరు? రేట్లు పెంచాలన్నా మార్కెట్ ఒకటండి, ఒకళ్ళు పెంచితేనే మార్కెట్ పెరిగిద్దని కాదు. ఇప్పుడు నేను పెంచాను, నేను ఏదో కడతా, నాకు 10,000 అనగానే ఎవరు వచ్చి కొనరు. వాళ్ళ అవసరం ఉంటే కొంటారు. ఈ ఏరియాకి అది పెట్టగలను అంటే కొంటారు. అవసరం అనేది కూడా ఉండాలండి ఫస్ట్. అంటే నేను అనేది ఏంటంటే, గతంలో కొన్ని కంపెనీలు మాత్రం లిమిటెడ్గా ఉండేవి. సో కొన్ని అంటే ఇంత పెద్ద మార్కెట్ అయితే లేదు. సో సేల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి తగ్గట్లేదు ఉండేవి. కానీ రియల్ ఎస్టేట్ ఒకసారిగా పెరిగిన తర్వాత చాలా వరకు జాబులు మానేసో, బిజినెస్లు మానేసో పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఒక 4-5 కలిపి ఒక కంపెనీ ఫామ్ చేసి ఒక వెంచర్ వేయటం, ఇలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎవరికి సరైన మార్కెట్ లేదు. అందుకే మార్కెట్కి అసలు డల్ అయింది అని చెప్పి నా పర్సనల్గా నేను అనుకుంటున్నాను. లేదండి, లేదు, అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు కొత్త పొలాలు చాలామంది వస్తూ ఉంటారు మార్కెట్లోకి. వాళ్ళు కూడా బిజినెస్ ఆపర్చునిటీ లాగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. రావడం తప్పలేదు, కానీ ఎవరికి సరైన బిజినెస్ లేకపోవడానికి కూడా అవగాహన లేని వాళ్ళు కూడా చాలా మంది వచ్చి వెంచర్లు వేసి అవగాహన లేని వాళ్ళు రావటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు విఫలం అవుతారు. అంటే ఒక ఏరియాలో వాళ్ళు విఫలం వాళ్ళు విఫలం అవుతున్నారు. వాళ్ళు విఫలం అవ్వట్లేదు. ఎవరైతే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. వీళ్ళని చూసి చాలామంది మిగతా వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఒక మంచి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాటు ఇల్లు కొనాలన్నా కూడా డౌట్తో కొంచెం ఆగిపోతున్నారు. ఇది నిజమా కాదా? మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మంచి కంపెనీలు అనుకునేవి కూడా బోర్డులు తిప్పేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఇవాళ మంచిగా చెడా కాదండి, ఇక్కడ అనుభవం అనేది ఇంపార్టెంట్. రెండోది, ప్రజలు కూడా ఇవాళ ప్రతిదీ చాలా సున్నితంగా గమనిస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే హైదరాబాదు మహానగరం అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఔటర్ రింగ్ రోడ్ దాకా పాకిపోయింది. మనం ముందు ముందు కొనుక్కోగలమో లేదో, ఇవి ఈ రేట్లు అందుబాటులో ఉంటాయో లేవో అని చెప్పి ఒక్కసారిగా ఏంటంటే మార్కెట్ బాగా ఫాస్ట్గా గ్రో అయింది. ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు. కొంతమంది మీరు అన్న అటు ఐటీలో కూడా ఉద్యోగాలు వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావటం, ఈ ఫీల్డ్లో కొంతమంది సక్సెస్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రాగలిగారు. అవకాశము డిమాండ్ లేకపోతే వాళ్ళు వచ్చినా నిలబడలేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈరోజు మార్కెట్ అంటారా, మార్కెట్ ఎప్పుడు 365 రోజులు మార్కెట్ ఒకే విధంగా ఉండదండి. అలానే 5 సంవత్సరాలు మార్కెట్ ఒకలాగే ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం అనేది ప్రతిరోజు ఒక నిత్యావసర వస్తువు లాంటిది కాదు. ఫస్ట్ గమనించాల్సింది, ఒక పాలు మన కూరగాయలలాగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక ఫ్లాట్ అనేది మనం అనునిత్యం కొనం. మనం ఒక సేవింగ్స్ చేసుకొని ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి మనకు వస్తున్న డబ్బుల్లో మన ఖర్చులు, మన నిత్యావసరాలు, మన ఇంటి రెగ్యులర్ ఖర్చులు, మన అద్దెలు, మన పిల్లల ఫీజులు ఇవన్నీ పోయినాక మనం సేవింగ్స్ రూపంలో ఏదైతే దాచుకున్న డబ్బు ఉంటుందో, మన వ్యాపారం నుంచో మన జీతం నుంచో వచ్చే డబ్బులో మనం దాచుకున్న డబ్బుతో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. సో అందుకని ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్ చేయాలి. స్థిర నివాసం, మనం ఉండటానికి కొనుక్కునే నివాసం అనేది చాలామందికి డ్రీమ్. అది నాకు సొంత ఇల్లు ఉందా, నాకు సొంత ఫ్లాట్ ఉందా, సొంత విల్లా ఉందా, సొంత కారు ఉందా, ఎట్లా అనుకుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ బ్యాంక్ లోన్ వచ్చే దాంట్లో ఒక 20-30% డౌన్ పేమెంట్ కట్టి మిగతా అది లోన్ రూపంలో తీసుకొని వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ని డైవర్ట్ చేసి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రాసెస్. ఇక్కడ జరిగింది ఏంటి, లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, అంటే ఎగ్జిస్టింగ్ బిల్డర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ అయినా, మైహోమ్ అయినా, అపర్ణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు క్రితం సంవత్సరం ఒక 1000 ఫ్లాట్లు అందుబాటులో తీసుకొస్తే ఆ తర్వాత సంవత్సరం ఆల్మోస్ట్ డబల్ 2000 ఫ్లాట్లు అందుబాటులో తీసుకొచ్చారు. అవసరానికి మించిన, డిమాండ్కి మించిన సప్లై వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుందా? ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా జరగటం కదండి, ఆల్రెడీ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, మార్కెట్ కాస్త స్లోగా ఉంది అలా అని చెప్పి రేట్లు ఏం దిగి రావట్లేదు, ఏం జరుగుతుంది అసలు? నేను అదే చెప్తుంది, హైదరాబాద్లో మార్కెట్ పడింది అంటున్నారు, నేనేం చెప్తున్నాను, పడలేదు అంటున్నాను. మార్కెట్ ఆగింది. ఎందుకు ఆగింది? ఎందుకంటే సప్లైకి డిమాండ్కి మధ్య గ్యాప్ ఉన్న బట్టి ఆగింది. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, అవసరానికి మించి కట్టారు. ఏబి 2 టవర్లు అయిపోకుండా సిడి కూడా కట్టేశారు. దాంతో ఏమవుతుంది, సప్లై ఎక్కువ వచ్చేసింది. 2 టవర్లకు డిమాండ్ ఉంటే 4 టవర్లు సప్లైలోకి వచ్చినాయి. సో అవి పెండింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఎప్పుడైతే మీరు మీ సొంత ఖర్చులు పెట్టి మీరు తెచ్చిన లోనులతోనో అప్పులతో కట్టేస్తున్నారో, పోతాయిలే రేపు పోతాయిలే ఎల్లుండి పోతాయని, ఆ స్లో అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఏమంటారు, నా బిజినెస్ డల్ అయిపోయింది, నాకు బిజినెస్ లేదు, నాకు సేల్ లేదు, నా దగ్గర కస్టమర్ రావట్లేదు అని మీరు మాట్లాడతారు.
అది జరుగుతుంది. ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. హైడ్రా గురించి కూడా ఈరోజు ప్రజల్లో ఒక సానుకూలత వచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇది మన మంచికే వచ్చింది, దీనివల్ల మనకు మంచే జరుగుతుంది. వీళ్ళు కాపాడుతున్న చెరువుల వల్ల, వాటిని పునరుద్ధరించడం వల్ల రేపు మనం వాటర్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి రేపు తక్కువ వర్షపాతం పడినా, లేదు హెవీ వర్షాలు వచ్చినా ఇళ్లలోకి నీళ్ళు రాకుండా, ఎండాకాలం కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన తెలుస్తుంది. అలానే కబ్జాలోకి వెళ్ళిపోయినటువంటి, ఇప్పుడు కొంతమంది లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కుంటారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఇవాళ అది ఎవరో ఒకళ్ళు కబ్జా చేసి ఇది నాది అని చెప్పి రేట్లు పెరిగిన తర్వాత ఇవన్నీ చేస్తారు. సో వాటిని కూడా విడిపించేస్తున్నారు. హైడ్రా అనేది కేవలం ఒక చెరువులకనే కాదండి, వాళ్ళు కబ్జా కొరలోకి వెళ్ళినటువంటి భూములన్నిటిని కూడా, అది ప్రభుత్వ భూములైనా సామాన్యులు కొనుక్కున్నటువంటి లేఅవుట్లకు సంబంధించిన అన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నారు. సో అది ఒక మంచిగా ఉద్దేశించి నెలకొల్పిన సంస్థ. దాంట్లో పెట్టిన ఐఏఎస్ అయిన ఆఫీసర్ కూడా, రంగనాథ్ గారు కూడా చాలా మంచి అధికారి. సో ఇది ప్రజల మంచికే అనేది ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. నేనే అంటుంది, ఫస్ట్ 4-5 నెలలు అయితే ఇబ్బంది పడ్డారుగా, అవగాహన లోపం వల్ల, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల, ఈ ఛానల్స్ ప్రమోట్ చేసిన విధానం వల్ల, రకరకాల నేనే అంటుంది. అలానే మెల్లిమెల్లిగా ఏంటంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ మళ్ళీ యథాస్థితికి వెళ్తుంది, ఇబ్బంది లేదు. ఎవరైతే అడ్వాన్స్డ్గా అవసరానికి మించి కట్టారో, డిమాండ్కి మించి సప్లై రెడీ చేశారో, అలాంటి కొన్ని సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి తప్పితే ఎక్కువ మంది ఇబ్బంది పడట్లేదు. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా మార్కెట్ కూడా ఇప్పుడు స్లోగా పికప్ అవుతుంది, మంచి రోజులు రాబోతున్నాయని. ఇంకెంతకాలం అంటే ఎన్ని రోజులు పట్టవచ్చు? ఇంకొక 1 year పడుతుందండి. ఇంకా 1 year వెయిట్ చేయాలి. 1 year వెయిట్ చేయాలి. నేను మీ శ్రీకాంత్ బాబు, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. నేను 22 years నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏ సూచనలు కావాలన్నా, ఏ సలహాలు కావాలన్నా మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన కేవలం ఇన్వెస్ట్మెంట్స్ గురించే కాదు, మీకు లీగల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి మీరు కొనుక్కునేటువంటి విల్లాలైనా, ప్లాట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా, వీటికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ల గురించి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు నన్ను ఏ రోజు మీరు నన్ను సంప్రదించాలన్నా కూడా 9966212888 నెంబర్కి కాల్ చేయగలరు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఏ రోజైనా మీరు కాల్ చేయొచ్చు.